సో డాక్టర్ డి రామానాయుడు గారు సమర్పిస్తున్న సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు నార్త్ స్టార్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సురేష్ బాబు గారు, శరత్ మరార్ గారు మనకు అందిస్తున్న చిత్రం విక్టరీ వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి గోపాల గోపాల ఆడియో రిలీజ్ కార్యక్రమం మరికొద్ది సేపట్లో మొదలవబోతుంది. అంటే మరికొద్ది సేపట్లో ఇక్కడికి ఎవరో రాబోతున్నారు. విక్టరీ వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆన్ ద వే. ఇప్పుడు అప్పుడు వచ్చేయచ్చమ్మా, ఓకేనా? వేచి ఉండండి, మరికొద్ది సేపట్లో గోపాల గోపాల రాబోతున్నారు. ఇవాళ ఈ కార్యక్రమంలో నెక్స్ట్ మనం చూడబోతున్న ఏవి 3 తరాల్ని మనకు అందించినటువంటి ప్రొడక్షన్ హౌస్, 3 తరాల్ని మనకి చూపించినటువంటి ప్రొడక్షన్ హౌస్, సినిమాకి మారు పేరుగా ఉన్నటువంటి ప్రొడక్షన్ హౌస్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, అలాగే మూవీ మొగల్ డాక్టర్ డి రామానాయుడు గారు, ఆ తర్వాత వారి తనయులు సురేష్ బాబు గారు, అండ్ ఇప్పుడు ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి అబ్బాయి అభిరామ్. విక్టరీ వెంకటేష్ గారికి సాదర స్వాగతం ఫ్రమ్ ఆల్ హిస్ ఫ్యాన్స్. విక్టరీ వెంకటేష్ గారు, వెరీ వెరీ వార్మ్ వెల్కమ్. గోపాల గోపాల ఆడియో రిలీజ్ కార్యక్రమం నిజంగానే పండగ వాతావరణమే నెలకొంది. అందరూ వేచి చూస్తున్నారు. ఆల్రెడీ విక్టరీ వెంకటేష్ గారు వచ్చేసారు. మరికొద్ది సేపట్లో మన ఆడియో రిలీజ్ కార్యక్రమం కూడా మొదలు కాబోతోంది. వెంకటేష్ గారికి స్వాగతం పలుకుతూ, సో ఇందాక మనం 3 తరాల గురించి మాట్లాడుతున్నాము. డాక్టర్ డి రామానాయుడు గారు, సురేష్ బాబు గారు, అండ్ ఈ సినిమాతో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా సురేష్ బాబు గారి తనయుడు, రామానాయుడు గారి మనవడు, రాణా తమ్ముడు అభిరామ్ కూడా పరిచయం అవుతున్నాడు. సో అభిరామ్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకు అందించినటువంటి సురేష్ ప్రొడక్షన్స్ వారికి సినిమా అభిమానులందరి తరఫున కృతజ్ఞతలు చెప్తూ, సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లక్ చెప్తూ స్పెషల్ ఏవి ఆన్ ది ప్రొడక్షన్ హౌస్ చూద్దాము. ఇండియన్ సినిమా హిస్టరీలో తెలుగోడి పవర్ ని, తెలుగు సినిమా సత్తాని చాటిన వన్ అండ్ ఓన్లీ లెజెండరీ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్. 100కు పైగా సినిమాలతో పాటు దాదాపు 15కు పైగా భాషల్లో సినిమాలు తీసి విజయవంతంగా దూసుకుపోతున్న నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్. మలన్ని పెద్ద పుట్ట పెట్టు, ఎందరో తమ రక్తాన్ని చిందించిది. అక్రమాలకు అసూయలకు ఆనకట్ట ఇదే ఇదే, అక్రమాలకు అసూయలకు ఆనకట్ట ఇదే ఇదే, త్యాగమంటే ఇదే ఇదే, ఐకమత్యమిదే ఇదే. తెలుగు సినిమాకు భారీతనాన్ని అందించిన దగ్గుపాటి రామానాయుడు గారి నిర్మాణ సారథ్యంలో రాముడు భీముడుతో మొదలైన ఈ విజయ ప్రస్థానం నేటికి దిగ్విజయంగా కొనసాగుతూనే ఉంది. సురేష్ ప్రొడక్షన్ సినిమా అంటే తప్పకుండా ఇంటిల్లిపాది ఆనందంగా చూస్తూ కొత్త అనుభూతికి లోనయ్యేలా సినిమా తీయాలనే నాయుడి గారి ఆలోచన 50 ఏళ్లుగా విజయవంతంగా కొనసాగుతుంది. తీసిన అన్ని భాషల్లో స్టార్ హీరో హీరోయిన్స్ తో సినిమాలు తెరకెక్కించారు. సురేష్ సంస్థ నుంచి వెండి తెరపై స్టార్లుగా మారిన వారు ఎందరో ఉన్నారు. దర్శకులు, హీరోలు, హీరోయిన్లు, ఇలా ఎంతో మంది భవిష్యత్తుకు పూల బాటలు వేసిన అగ్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్. తండ్రి గారితో పాటు సంస్థను మరింత అభివృద్ధిలోకి తీసుకువచ్చి తన ఆలోచనలతో ఇటు సురేష్ సంస్థకు, తెలుగు సినిమాకు మంచి భవిష్యత్ అందిస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు. కలిగిన కలతలు కరిగిన వేళ
సినిమాను ఎప్పటికప్పుడు కొత్తగా చూడాలనుకునే ఆశ ఉన్న నిర్మాత సురేష్ బాబు. ముందు ఈరోజు ఏ సీన్ చూసారా చెప్పండి? బెడ్రూమ్ సీనా, బాత్రూమ్ సీనా? అసలు మీకు మా గురించి పట్టించుకునే తీరికే లేదు. 24 గంటలు ఆఫీసులో కూర్చుని సినిమాలు చూస్తూ గడిపేయండి. పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు అంటే అభిమానులందరికీ తెలిసిన పేరు శరత్ మరార్. అమితాబ్ ఏబిసిఎల్ కార్పొరేషన్ లో సీఈఓగా పనిచేసి ఆపై తెలుగు మీడియా రంగాన్ని కొత్త పుంతలు తొక్కించి యానిమేషన్ హనుమాన్ సినిమాను చిరు చేతుల మీదుగా ప్రేక్షకులకు అందించి పవన్ కళ్యాణ్ జానీ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టి తెలుగు సినిమా పరిశ్రమతో ఎంతో అనుబంధాన్ని పెంచుకున్నారు శరత్ మరార్. శతాధిక చిత్రాల నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబుతో పాటు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో శరత్ మరార్ ఇద్దరూ కలిసి తెలుగు ప్రేక్షకులకు ఇస్తున్న ఐఫిస్ గోపాల గోపాల. స్టైల్ సినిమాలతో విక్టరీలు కొట్టే వెంకటేష్ తో పవర్ స్టార్ గా అశేషాభిమాన ఘనాన్ని పొందిన పవన్ కళ్యాణ్ కలయికలో అత్యుత్తమ కథా విలువలతో గ్రాండ్ గా తెరకెక్కించారు ఈ నిర్మాతల ద్వయం. గోపాల గోపాలతో అపూర్వమైన విజయాన్ని అందుకోవాలని, తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే స్థాయిలో సినిమా నిలవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ నిర్మాతలు సురేష్ బాబు అండ్ శరత్ మరార్. సో మనం కూడా చెప్దాము ఆల్ ది బెస్ట్ ద హోల్ టీమ్ ఆఫ్ గోపాల గోపాల ప్రొడక్షన్ హౌస్ కి, అలాగే కాస్ట్ అండ్ క్రూ కి అందరికీ ఒకసారి గట్టిగా అనుకోండి గోపాల. అసలు ఈ గోపాలని కలపాలన్న ఆలోచన ఎవరికి వచ్చిందో తెలుసా అండి? విక్టరీ వెంకటేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిపి ఒక సినిమాలో ఒక స్క్రీన్ మీద చూడాలి అనేటువంటి ఆ ఆలోచనకి మూలం ఇంకెవరో కాదు, సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు గారిది. వారికి గట్టిగా ఒకసారి చప్పట్లు. వారు అవునన్నా కాదన్నా మాకు తెలుసు ఈ నిజం, ఆ గోపాలుడే మాకు చెప్పాడు. ఓకే, సో ఇవాళ ఈ కార్యక్రమంలో మరో స్పెషల్ లేజర్ షో చూడడానికి మీరు సిద్ధం, మేము సిద్ధం. మరి ఇంకెందుకు తెరదింపండి.
ఓకే, సో ఇవాల్టి కార్యక్రమంలో గోపాల గోపాలలోని ఫస్ట్ పాట వినడానికి సిద్ధంగా ఉన్నారా? మేము రెడీ. అనూప్ రూబెన్స్ గారి మెస్మరైజింగ్ మ్యూజిక్ వినడానికి. 2014 సంగీత అభిమానులందరూ అనూప్ రూబెన్స్ గారికి రాసిచ్చేశారు. అన్ని సూపర్ డూపర్ హిట్స్ కొట్టేశారు. 2015ని కూడా గోపాల గోపాల సినిమాతో స్టార్ట్ చేస్తున్న అనూప్ రూబెన్స్ గారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, విక్టరీ వెంకటేష్ గారు అంటే మన ఒక గోపాల రెడీగా ఉన్నారు, గోపాలరావు గారు. మరి ఇంకో గోపాలుడు ఆన్ ద వే ఉన్నారు, వారు కూడా వచ్చేస్తున్నారు. ఇవాళ ఈ కార్యక్రమంలో ఇక ఫస్ట్ సాంగ్ లాంచ్ కి వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మల్టీ స్టారర్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మనకు అందించిన నిర్మాత దిల్ రాజు గారు, అండ్ అలాగే వారితో పాటు జెమినీ కిరణ్ గారు, బీరువా సినిమాని ఇప్పుడు మనకు అందించబోతున్నటువంటి కిరణ్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. బీరువా సినిమాతో బీరువా నింపుకోబోతున్న కిరణ్ గారికి సాదర స్వాగతం. అండ్ అలాగే దిల్ రాజు గారికి స్వాగతం పలుకుతూ TimeNews.com చైర్మన్ సుధాకర్ గారిని బొకేను అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సుధాకర్ గారు. TimeNews.com సుధాకర్ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకేస్. నరేంద్ర చౌదరి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ముందుగా కిరణ్ గారు మాట్లాడరు. దిల్ రాజ్ గారు ముందుగా మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఆయన రాకముందే ఇలా ఉంటే ఆయన వచ్చాక ఎలా ఉంటారు? సో గోపాల సో డాలీ నాకు ముందు నుంచి నా మొదటి సినిమా దగ్గర నుంచి వెరీ క్లోజ్ పర్సన్. ప్రతి స్క్రిప్ట్లో పార్టిసిపేషన్ చేసేవాడు. డాలీకి నేను ముద్దుగా పెట్టిన పేరు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కంగ్రాట్స్ డాలీ. అంటే ఒక మల్టీ స్టార్ సినిమాని అంత టేస్ట్ ఉన్న పర్సన్ డైరెక్ట్ చేయడం అనేది చాలా బాగుంది. డెఫినెట్గా డాలీ ఈ సినిమాని మీ అందరినీ ఒక మెస్మరైజింగ్గా చూపిస్తాడు. ఎందుకంటే తన అంత ఆలోచిస్తాడు ఒక సినిమా గురించి. సో తనకి ఒక విక్టరీ వెంకటేష్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కలిసాక సో ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మధ్య ఒక సాంగ్ మనకు 31st రోజు రిలీజ్ చేశారు. ఆ సాంగ్ ఆల్రెడీ ఉర్రూతలు ఊగిస్తున్నాడు. సో అలాగే అనూప్, సో ఆల్ ది బెస్ట్ అనూప్. చిన్న చిన్న సినిమాలు చేస్తూ సక్సెస్ఫుల్గా ఉన్న అనూప్కి ఒక మల్టీ స్టార్ సినిమా వచ్చింది. సో అనూప్ ఇరగతీసావా? సో తీసాడంట, విందాం. సో ఇంకా విక్టరీ వెంకటేష్ గారు. సో ఫస్ట్ నాకు ఈరోజు అవకాశం దొరికింది కాబట్టి చెప్తున్నాను. కలియుగ పాండవులప్పుడు నేను వెంకటేష్ గారి అభిమాని. సుదర్శన్ 35లో 1 వీక్ ముందు నేను టికెట్స్ అడ్వాన్స్ తీసుకొని కలియుగ పాండవులు ఫస్ట్ మార్నింగ్ షో చూశాను. సినిమా ఫీల్డ్కి వచ్చాక నేను డిస్ట్రిబ్యూటర్ అయ్యాక తొలి ప్రేమ సినిమాతో పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ అయ్యాను. ఆ సినిమా సంధ్యా థియేటర్లో ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. సో నా ఇద్దరు అభిమానులు నటిస్తున్న ఈ గోపాల పెద్ద హిట్ కావాలి.
ఆడియో లాంచ్ కి విచ్చేసిన గోపాలుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ అందరి తరఫున స్వాగతం సుస్వాగతం. వెరీ 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 హార్టీ వెల్కమ్. ఎన్ని రోజులైందో తెలుసా ఇలాగా అరిచి అరుపులు విని. దీన్నే పాజిటివ్ వైబ్రేషన్స్ అంటారేమో. బాబోయ్, ఇంకా మిమ్మల్ని ఆపడం చాలా కష్టం. ఈరోజు మినిమం ఎంతసేపు అరుస్తారు అనుకున్నారు? దీన్నే రీ రికార్డింగ్ అంటారేమో. అనూప్ రూబెన్స్ గారికి కూడా ఇది సాధ్యం కాదమ్మా, దేవుడా. ఓకే, సో దిల్ రాజు గారు అండ్ మన బీరువా కిరణ్ గారు ఇరువురు కలిసి ఒక్కసారి ఇలా రావాలి, ఇలా రావాలి. ఫస్ట్ సాంగ్ సెల్కాన్ మొబైల్స్ మిలీనియా సిరీస్ 5 ఇంచెస్ ఆక్టా కోర్ ఫోన్ ద్వారా విడుదల అవ్వబోతోంది. మొట్టమొదటి సాంగ్ని రాసింది చంద్రబోస్ గారు అండ్ ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ని రిలీజ్ చేయబోతున్నారు దిల్ రాజు గారు, కిరణ్ గారు. గోపాల గోపాల సినిమాలోని పాటని మీరు ఉయ్యాల లూపి విడుదల చేయాలా? కొంచెం ఇద్దరు అటువైపు. గోపాల గోపాల అంటూ ఉయ్యాల లూపుతున్నారు కిరణ్ గారు, దిల్ రాజు గారు. అండ్ సెల్కాన్ మొబైల్ ద్వారా ఫస్ట్ సాంగ్ ప్లీజ్. నకర 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 పిల్లి మనకు ఎదురుగా ఏవి జరగవంట, మనం పిల్లికెదురు పడితే కర్మకాలి చచ్చునంట. బల్లి పలుకు సత్యమంట, బల్లి పడితే దోషమంట. నక్క తోక నక్కు అంట, నక్క అరుగు మృత్యు వంట. ఎందుకెందుకెందుకెందుకెందుకెందుకో ఎందుకో రెండు కాళ్ళు మనకు ముఖ్యమంటూ
వింటుంటే ఇందులో ఏదో ఒక ఇన్స్పిరేషన్ వినిపిస్తోంది, ధ్వనిస్తోంది. చంద్రబోస్ గారు సూపర్ గా రాశారు పాటని, కానీ పాట ఇంకొంచెం వినిపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఏమంటారు? అనూప్ రూబెన్స్ గారు ఇంత బ్యూటిఫుల్ గా కంపోజ్ చేసిన ఈ సాంగ్ ని వినిపించడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము సింగర్స్ అరుణ్, అనుదీప్, ధనుంజయ్, హైమత్, హరి, రమ్య, శిశిర, యామిని and Aparna. So let's listen to the beautiful song. దోమ్ తనకర నకర నకర దోమ్ తనకర నకర నకర పిల్లి మనకు ఎదురు పడితే పనులు ఏవి జరగవంట. మనం పిల్లికెదురు పడితే కర్మకాలి చచ్చునంట. బల్లి పలుకు సత్యమంట, బల్లి పడితే దోషమంట. నక్క తోక నక్కు అంట, నక్క అరుకు మృత్యు వంట. ఎందుకెందుకెందుకెందుకెందుకెందుకో సో ఫస్ట్ సాంగ్ ఎలా అనిపించింది మీకు? అనూప్ గారికి అయితే గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టేద్దామా? అనూప్ గారు అండ్ చంద్రబోస్ గారు బ్యూటిఫుల్ లిరిక్స్ ని రాశారు, వెరీ థాట్ఫుల్ లిరిక్స్, మళ్ళీ మళ్ళీ వినిపించాలి అనిపించేటువంటి పాట. ఈ సాంగ్ ఎలా పిక్చరైజ్ చేశారో తెలుసుకోవాలి అనుకుంటే మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే సినిమా రిలీజ్ వరకు. బట్ ఇప్పుడు మనం చూడబోతున్నాము ఒక స్పెషల్